Hi friends, how are you? My name is Harish. Welcome to my YouTube channel. Please subscribe my YouTube channel. ఈరోజు నేను ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఎంతోమంది రైల్వే ఎగ్జామ్స్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ జరుగుతాయి అనుకున్న టైంలో కరోనా వల్ల ఎగ్జామ్స్ కూడా లేట్ అయిన పరిస్థితి. మీ యొక్క ప్రిపేర్ ఆపకుండా ఉండటం కోసం నేను ఇలా మీ ముందుకు వచ్చాను. నా యొక్క వీడియోస్ మీకు సపోర్టుగా ఉంటాయని కోరుకుంటూ ఎన్టీపీసీ గ్రూప్ డి కావాల్సిన అన్ని టాపిక్స్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్టే హోమ్, స్టే సేఫ్, స్టే ప్రిపేర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం మనకి ఆర్ఆర్బీలో 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ టాపిక్ నుంచి. అందుకని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఈరోజు టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టేట్మెంట్స్ చూద్దాం. మనకి స్టేట్మెంట్స్ వచ్చేసి 4 ఉంటాయి. 1 ఆలు, 2 సమ్ము, 3 నో, 4 సమ్ నాట్. ఇవి 4 స్టేట్మెంట్స్. వీటిని మనకి ఎలా ఇస్తాడు స్టేట్మెంట్లో ఒకసారి చూద్దాం. ఆల్ ఏఆర్ బి, సమ్ ఏఆర్ బి, నో ఏఆర్ బి. సమ్ నాట్లో చూద్దాం. సమ్ ఏఆర్ నాట్ బి. ఇలా స్టేట్మెంట్లు ఇస్తాడు ఫ్రెండ్స్. అంటే ఏ ప్లేస్లో బుక్స్ అయినా ఇవ్వచ్చు, బి ప్లేస్లో పెన్స్ అయినా ఇవ్వచ్చు. అంటే ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అని కూడా ఇవ్వచ్చు. అలాగే సమ్లో కూడా సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అని కూడా ఇవ్వచ్చు. అట్లాగే నోలో కూడా సమ్ నాట్లో కూడా ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటిని వెన్యూ డయాగ్రామ్స్ ఎలా వేయాలో చూద్దాం ఒకసారి. ఆల్ ఏఆర్బి అంటే ఆల్ అనేది ఇన్సైడ్ ఉండాలి, అవుట్ సైడ్ వచ్చేసి బి ఉండాలి. ఆల్ ఏఆర్ బీస్ ఇలా రిప్రజెంట్ చేయాలి వెన్యూ డయాగ్రామ్లో మనం. అట్లాగే సమ్ కూడా చూద్దాం. సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్బి అంటే కొంత భాగమే టచ్ అయి ఉండేది ఫ్రెండ్స్. దాన్ని సమ్ ఏఆర్బి అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అలాగే నో ఏఆర్బి అంటే ఏకి బికి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇలా ఇంటూ మార్క్తో మనం చూపిస్తాం. సమ్ ఏ నాట్ బి అంటే కొంత భాగం టచ్లో ఉండదు ఫ్రెండ్స్. దీన్ని సమ్ ఏఆర్ నాట్ బిగా చూడవచ్చు. ఆర్ నో ఏఆర్బి డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఈ డయాగ్రామ్ కానీ రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టేట్మెంట్లు ఎలా అడుగుతాడు, దానికి వెన్యూ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మనకి స్టేట్మెంట్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటాయి ఈ స్టేట్మెంట్లు అనేవి. ఒకసారి పాజిటివ్ వచ్చేసి వచ్చేసి 2 ఉంటాయి. ఆల్, సమ్. నో, సమ్ నాట్ నెగిటివ్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకుంటే ఆల్ని రకరకాలుగా పిలవచ్చు ఫ్రెండ్స్. అంటే బ్యాంక్ ఎగ్జామ్లో కొంచెం కొన్ని పదాలు అడుగుతూ ఉంటాయి మనకి. ఇట్లాగా ఆల్ ఏఆర్బి అనే చోట మనకి ఏరే పదము కొన్ని పదాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి చూద్దాం. అవి ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. కానీ ఎన్టీపీసీ అలాంటి వాటిలో కొంచెం అడగచ్చు. అందుకని అవి కానీ చూద్దాం ఒకసారి. ఆల్
ఆల్కి వచ్చే పదాలు కొన్ని ఉన్నాయి, చూద్దాం. 100% ఎబో అన్న, ఎనీ, ఓన్లీ, ఎవ్రీ, ఈచ్, ఇవన్నీ ఆల్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే సమ్లో కొన్ని పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూద్దాం. అంటే 100% ఎబో అన్న ఆల్ కిందకే వస్తుంది. అంటే అప్పుడు 100% ఎబో ఏఆర్ బి అని అంటాడు ఫ్రెండ్స్. అప్పుడు మనం ఆల్ అనుకొని ఆ ఆల్ గీసినట్టు ఫిగర్ అలా గీయాలి మనం. ఇప్పుడు సమ్కు చూద్దాం. సమ్ ఫ్యూ అన్న, ఎట్లీస్ట్ అన్న, ఎట్మోస్ట్ అన్న, ఫ్రీక్వెంట్లీ అన్న, 1 to 99% అన్నా కూడా సమ్ కిందకే వస్తుంది ఫ్రెండ్స్. అవి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి కొద్దిగా. ఇంకో పదం ఉంది మీ ఫ్రెండ్స్, నోకి చూద్దాం. నోకి వచ్చేసి 0% అంటే నో కిందకు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే కెన్, నెవర్, బి అన్న నో కిందకు వచ్చింది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైనవి అనుకుంటా ఫ్రెండ్స్. వీటికి ఇలా కూడా అడుగుతారు పదాలు. మనం నో అంటే 0% అని ఇచ్చినా నో అనుకోవాలి, కెన్ నెవర్ బి అన్న నో అనుకోవాలి. కాబట్టి స్టేట్మెంట్లో ఈ పదాలు కూడా మనకి వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. అంటే స్టేట్మెంట్ అనేవి పాజిటివ్లో ఉంటే కన్క్లూజన్ కూడా పాజిటివ్లో ఉండాలి. ఒకవేళ ఉంటే నెగిటివ్లో ఇచ్చాడంటే అవి మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే స్టేట్మెంట్ అనేవి పాజిటివ్లో ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్ ఒకసారి, మీకు అర్థమైంది కొంచెం. ఎగ్జాంపుల్గా వచ్చి స్టేట్మెంట్ అనేవి ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అని, సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ అని ఇలా ఇచ్చినప్పుడు కన్క్లూజన్ వచ్చేసి నో పెన్స్ ఆర్ బుక్స్ అని, సమ్ నాట్ అని ఇలా నెగిటివ్లో ఇస్తే కన్క్లూజన్స్ ఫ్రెండ్స్. అవి మనకి వెన్యూ డయాగ్రామ్ వేయకుండానే మనం చూడగానే ఎలిమినేట్ చేయొచ్చు, రెండు రాంగ్ అని ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే స్టేట్మెంట్ అనేవి పాజిటివ్లో ఉంటే కన్క్లూజన్ కానీ ఏమైనా నెగిటివ్లో ఉంటే మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చూసుకొని ఏమంటే మనం చూసి ఎలిమినేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అందుకని ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలాగే స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే కన్క్లూజన్ కూడా పాజిటివ్లో ఉంటాయి, అవి మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే స్టేట్మెంట్ అనేవి ఆలు, సమ్ము, నో ఇలా కలిసి ఉన్నప్పుడు మనం ఎలిమినేషన్ చేయడం కుదరదు. కాబట్టి మనం వెన్యూ డయాగ్రామ్స్ చేసే సాల్వ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలిమినేషన్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చూద్దాం. సమ్ ఏ ఆర్ బి. సెకండ్ స్టేట్మెంట్ నో బి ఆర్ సి. ఈ స్టేట్మెంట్ చూద్దాం ఫ్రెండ్స్. వెన్యూ డయాగ్రామ్స్ ఎలా అయ్యాలో చూద్దాం. సమ్ ఏ ఆర్ బి, నో బి ఆర్ సి అంటే బికి సికి సంబంధం లేదని చెప్తున్నాడు. ఇది మెయిన్ డయాగ్రామ్ అంటారు. ఇప్పుడు పాసిబుల్ డయాగ్రామ్ కూడా గీద్దాం. సమ్ ఏ ఆర్ బి, నో బిఆర్సి. ఇది ఒక పాసిబుల్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఇంకో పాసిబుల్ డయాగ్రామ్ కూడా గీయచ్చు. ఇలా కూడా గీసుకోవచ్చు. ఆర్
ఇంకో పాసిబిలిటీగా గీయచ్చు ఫ్రెండ్స్. ఇలా కూడా గీసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు స్టేట్మెంట్లు మన మెయిన్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్ రెండు గీసుకున్నాం. కన్క్లూజన్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డెఫినెట్లీ, 2 పాసిబిలిటీలో. ఇప్పుడు చేయాలో పాసిబిలిటీలో ఎలా చేయాలో కన్క్లూజన్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు డెఫినెట్లీలో చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, సమ్ C's are A. సమ్ C's are A. సమ్ C's are A అంటే మెయిన్ డయాగ్రామ్లో మనకి రైట్ అవ్వాలి, అలాగే పాసిబుల్ డయాగ్రామ్లో కూడా రైట్ అవ్వాలి. ఆ రెండిట్లో కరెక్ట్గా ఉంటేనే మనం ఇది కరెక్ట్ అని చెప్పగలుగుతాం. కాబట్టి మెయిన్ డయాగ్రామ్లో మనకి సంబంధం కనిపించట్లేదు కాబట్టి ఇది రాంగ్గా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో కన్క్లూజన్ చూద్దాం. ఆల్ C's are A. ఆల్ C's are A కన్క్లూజన్ ఫ్రెండ్స్. దీన్ని చూద్దాం మనం. మెయిన్ డయాగ్రామ్లో మనకి ఆల్ అనేది లేదు ఫ్రెండ్స్, కాబట్టి ఇది రాంగ్ కింద తీసుకుంటాం మనం. మూడో కన్క్లూజన్ చూద్దాం ఫ్రెండ్స్. సమ్ BRA. సమ్ BRA. సమ్ BRA ఇక్కడ కలుస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి దీన్ని మనం రైట్గా తీసుకుంటాం. ఫోర్త్ వన్ ఫ్రెండ్స్, నో C's are A. నో C's are A. ఇక్కడ Bకి Cకి సంబంధం లేదని చెప్పాడు కానీ ఏకి చెప్పలేదు, కాబట్టి మెయిన్ డయాగ్రామ్లో మనకి ఇది కూడా రాంగ్గా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా ఫిఫ్త్ వన్, ఆల్ B's are A. ఆల్ B's are A అసలు మెయిన్ డయాగ్రామ్లో లేదు ఫ్రెండ్స్, కాబట్టి రెండిట్లో పాసిబిలిటీలో రైట్ అవ్వాలి, మెయిన్ డయాగ్రామ్లో రైట్ అవ్వాలి. కాబట్టి రెండిట్లో మనకి లేదు కాబట్టి ఇది రాంగ్ కింద తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ డెఫినెట్లీ కిందకి వస్తాయి. డెఫినెట్లీ అనేవి పాసిబిలిటీలో రైట్ అవ్వాలి, మెయిన్ డయాగ్రామ్లో రైట్ అవ్వాలి. కాబట్టి డెఫినెట్లీ అనేవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పాసిబిలిటీ చూద్దాం. పాసిబిలిటీలో ఎలా అడుగుతాడో కన్క్లూజన్స్ పాసిబిలిటీలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ C's are A ఈజ్ పాసిబిలిటీ. సమ్ C's are A అంటే పాసిబిలిటీలో మెయిన్ డయాగ్రామ్లో ఒక దాంట్లో రైట్ అయినా, పాసిబిలిటీలో దేంట్లో రైట్ అయినా మనకి పాసిబిలిటీలో రైట్ అవుతుంది. అంటే మే ఆర్ మే నాట్, అంటే మే ఆర్ మే నాట్ డెఫినెట్లీలో రాంగ్ అవుతుంది. అదే పాసిబిలిటీలో చూసుకుంటే రైట్ అవుతుంది మనకి. సమ్ C's are A ఈజ్ పాసిబిలిటీ. ఇక్కడ మే ఆర్ మే నాట్ కలుస్తున్నాయి కాబట్టి సమ్ C's are A ఈజ్ పాసిబిలిటీ. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే మే ఆర్ మే నాట్ పాసిబిలిటీలో రైట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెకండ్ వన్, ఆల్ C's are A ఈజ్ పాసిబిలిటీ. ఆల్ C's are A మెయిన్ డయాగ్రామ్లో అవ్వదు ఫ్రెండ్స్. పాసిబిలిటీలో చూసుకుంటే మనకి ఆల్ C's are A's ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఆల్ C's are A's ఈజ్ పాసిబిలిటీ, కాబట్టి ఇక్కడ రైట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ రైట్గా తీసుకుందాం. థర్డ్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. నో C's are A ఈజ్ పాసిబిలిటీ. ఇక్కడ మెయిన్ డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ Bకి Cకి సంబంధం లేదన్నాడు, కాకపోతే ఇటు కానీ అవ్వచ్చు, మనం పాసిబిలిటీ గీసుకోవచ్చు. కాబట్టి మే ఆర్ మే నాట్ కాబట్టి పాసిబిలిటీలో రైట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి థర్డ్ వన్ కూడా రైట్. ఫోర్త్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ B's are A ఈజ్ పాసిబిలిటీ. ఆల్ B's are A's ఇక్కడ చూసారు ఫ్రెండ్స్. ఆల్ B's are A's అలా గీసుకోవచ్చు మనం, కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ డెఫినెట్లీ పాసిబిలిటీకి మధ్య డిఫరెన్స్ చూశారు కదా. మే ఆర్ మే నాట్లో డెఫినెట్లీలో అయితే
కన్ఫామ్గా మే ఆర్ మే నాట్ వస్తే రాంగ్ అవుతుంది. అదే పాసిబిలిటీలు అయితే మనకి రైట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అది ఓకే ఫ్రెండ్స్ ఒక స్టేట్మెంట్ చూద్దాం. సమ్ ఏస్ ఆర్ బీస్. ఈ స్టేట్మెంట్ చూద్దాం ఫ్రెండ్స్. కన్క్లూజన్స్. సమ్ బీస్ ఆర్ ఏ. దీనికి వెన్యూ డయాగ్రామ్ గీద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సమ్ ఏస్ ఆర్ బీస్. ఆర్ దీనికి ఇంకో డయాగ్రామ్ గీయచ్చు ఫ్రెండ్స్. సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ ఇలా కూడా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూద్దాం. సమ్ బీస్ ఆర్ ఏస్, సమ్ బీస్ ఆర్ ఏస్. ఇది ట్రూ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ సమ్ ఏస్ ఆర్ బీస్. ఇది చూడండి ఫ్రెండ్స్. సమ్ ఏస్ ఆర్ బీస్. ఈ స్టేట్మెంట్ ఈ కన్క్లూజన్ చూడంగానే చాలామంది 50% రైట్ అనుకుంటారు, 50% రాంగ్ అనుకుంటారు. కానీ ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, సమ్ ఏస్ ఆర్ బీస్ స్టేట్మెంట్లో ఏముందో అదే ఇచ్చాడు మనకి. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో అది మనం కన్క్లూజన్లో డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు స్టేట్మెంట్ చెబుతుంటే కన్క్లూజన్ చూడాలి మనం. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, డైరెక్ట్గా రాంగ్ అవుతుంది, సేమ్ ఇచ్చాడు కాబట్టి. ఇంకో కంక్లూజన్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ వన్ సమ్ ఏ ఆర్ నాట్ బి. సమ్ ఏ ఆర్ నాట్ బి సంబంధం లేదంటున్నాడు ఫ్రెండ్స్. సమ్ ఏ ఆర్ నాట్ బి కొంత భాగం అంటే మే ఆర్ మే నాట్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది కూడా రాంగ్ కిందకు వస్తుంది. సమ్ బి ఆర్ నాట్ ఏ, సమ్ బిఆర్ ఏ నాట్ ఏ ఇది కూడా రాంగ్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి చూద్దాం. సమ్ బిఆర్ ఏ ఈజ్ పాసిబిలిటీ. ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్, పాసిబిలిటీ అంటున్నాడు. సమ్ బిఆర్ ఏ ఈజ్ పాసిబిలిటీ. ఆల్రెడీ మనకి మెయిన్ డయాగ్రామ్ రైట్ అయింది, పాసిబిలిటీలో కూడా మనం అటెండ్ తీసుకోవచ్చు కాబట్టి రైట్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. స్టేట్మెంట్ సమ్ ఏ ఆర్ బీస్, నో బీస్ ఆర్ సీస్. ఇది స్టేట్మెంట్ ఫ్రెండ్స్. మనకి ఇది వెన్యూ డయాగ్రామ్ కింద సమ్ ఏ ఆర్ బి, నో బి ఆర్ సి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది. కన్క్లూజన్ చూద్దాం. సమ్ సిఆర్ ఏ, సమ్ సిఆర్ ఏ అంటే మే ఆర్ మే నాట్, కాబట్టి ఇది తప్పు అవుతుంది. సెకండ్ వన్ నో సిఆర్ఏ, నో సిఆర్ఏ ఇది కూడా మనకి మే ఆర్ మే నాట్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సమ్ నాట్ వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఇది ఆప్షన్లో మనకి ఎయిదర్ 1 or 2 అని ఆన్సర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ పెట్టాలి మనం. కాబట్టి దీన్ని ఎయిదర్ ఇలా వస్తే మనం ఎయిదర్ అని అంటాం. కాబట్టి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టేట్మెంట్ సమ్ ఏ ఈజ్ బి. కన్క్లూజన్ ఆల్ బి ఆర్ ఏ. ఇది మన సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి, ఆల్ బి ఆర్ ఏ.
ఇది మే ఆర్ మే నాట్ కిందకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం రాంగ్గా తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్రెండ్స్, సమ్ బిఆర్ఎస్, సమ్ బిఆర్ఎస్, కాబట్టి రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇది. థర్డ్ వన్, నో ఏఆర్ బి, ఇది కూడా రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి నో అనేది ఇది పాజిటివ్లో ఉంది, మనకి కంక్లూజన్ అనేది స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది, కాబట్టి ఇది మనకి నెగిటివ్ ఇచ్చాడు. కాబట్టి ఇది 100% రాంగ్ అవుతుంది. చూడగానే చెప్పేయచ్చు మనం ఇది రాంగ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఒక స్టేట్మెంట్ చూద్దాం. ఈ స్టేట్మెంట్ మీరు చేయండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి కంక్లూజన్స్ రాస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ బిఆర్ఏ, సెకండ్ వన్ సమ్ ఏఆర్ నాట్ బి, థర్డ్ వన్ సమ్ బిఆర్ నాట్ ఏ. ఈ స్టేట్మెంట్ ఒకసారి చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వెన్యూ డయాగ్రామ్ ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. ఆల్ ఏ ఆర్ బి అంటే ఆల్ ఏ అనేది మిడిల్లో ఉండాలి ఫ్రెండ్స్. సమ్ బిఆర్ఏ, సమ్ బిఆర్ఏ రైట్ కదా ఫ్రెండ్స్. మనకి చూడండి, సమ్ ఆల్ అంటే ఏ కిందకి వస్తుంది, సమ్ అంటే బి కిందకి, ఇలా కూడా చూసుకోవచ్చు మనం. కాబట్టి రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ సమ్ ఏఆర్ నాట్ బి. సమ్ ఏఆర్ నాట్ బి మనకి అన్ని పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇది నాట్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఇంకో స్టేట్మెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. కంక్లూజన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సమ్ ఏ ఈజ్ బి, సెకండ్ వన్ ఆల్ ఏ ఈజ్ బి, థర్డ్ వన్ సమ్ ఏ ఈజ్ నాట్ బి, ఫోర్త్ వన్ ఆల్ ఏస్ బి పాజిబిలిటీ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు. వెన్యూ డయాగ్రామ్స్ ఒకసారి చూద్దాం ఎలా గీయాలో. నో ఈజ్ బి అంటే ఏకి బికి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇది వెన్యూ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సమ్ ఏ ఈజ్ బి, సమ్ ఏ ఈజ్ బి, అసలు ఇక్కడ ఇది నెగిటివ్లో ఉంది ఫ్రెండ్స్. స్టేట్మెంట్ అనేది ఇది పాజిటివ్లో ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నెగిటివ్లో ఉంది స్టేట్మెంట్, ఇది పాజిటివ్లో ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. సమ్ ఏ ఈజ్ నాట్ బి, సమ్ ఏ ఈజ్ నాట్ బి అదేగా చెప్తుంది ఫ్రెండ్స్. అంటే నాట్ అనే చెప్తున్నాడు, అంటే దానికి దీనికి సంబంధం లేదంటున్నాడు కొంతపాటు, కాబట్టి రైట్ ఆన్సర్. ఆల్ ఏ ఈజ్ బి పాజిబిలిటీలో ఫ్రెండ్స్ మనం పాజిబిలిటీలో అసలు సంబంధమే లేదని చెప్తున్నాడు, ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి. అదే సెకండ్ స్టేట్మెంట్ కానీ ఏమన్నా మనకి పాజిటివ్లో ఇచ్చుంటే మనం పాజిబిలిటీ తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మనకి పాజిబిలిటీలో ఇంకా గీయటానికి ఏమీ ఉండదు. కాబట్టి వాడు చెప్పిందే ఫస్ట్ స్టేట్మెంట్లోనే వాళ్ళిద్దరికి సంబంధం లేదని చెప్పాడు, కాబట్టి పాజిబిలిటీలో ఇది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ వన్ స్టేట్మెంట్ చూద్దాం ఫ్రెండ్స్. నో రింగ్ ఈజ్ టోన్, నో రింగ్ ఈజ్ టోన్, రింగ్కి టోన్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. రింగ్కి టోన్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఇంటూ మార్క్తో చూపిద్దాం. ఆల్ ఫోన్స్ ఆర్ టోన్స్, ఆల్ ఫోన్స్ అనేవి టోన్స్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి టోన్స్ మధ్యలో ఫోన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ ఫోన్స్ ఆర్ టోన్స్. ఓకేనా ఫ్రెండ్స్, డయాగ్రామ్ అర్థమైంది అనుకుంటా. కన్క్లూజన్ చూద్దాం. ఆల్ టోన్స్ ఆర్ ఫోన్స్, ఆల్ టోన్స్ ఆర్ ఫోన్స్. సమ్ టోన్స్ ఆర్ ఫోన్స్ అవుతుంది కానీ ఆల్ కాదు ఫ్రెండ్స్, కాబట్టి ఈ కంక్లూజన్ రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, నో ఫోన్ ఈజ్ రింగ్, నో ఫోన్ ఈజ్ రింగ్. ఇక్కడ టోన్
కి అవ్వలేదంటే ఆ లోపల ఉన్న ఫోన్కి కూడా అవ్వదు ఫ్రెండ్స్. కాబట్టి నో ఫోన్ ఈజ్ రింగ్, ఇది రైట్ ఆన్సర్ కింద తీసుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్స్. ఆల్ టెస్ట్స్ ఆర్ ఎగ్జామ్స్ అంటే అన్ని టెస్ట్స్ ఎగ్జామ్స్ అంటున్నాడు ఫ్రెండ్స్. అన్ని టెస్ట్స్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. ఆల్ రిజల్ట్స్ ఆర్ ఎగ్జామ్స్. రిజల్ట్ లోపల ఉండాలి, ఎగ్జామ్స్ లోపల, కాబట్టి మనం ఇక్కడ తీసుకుందాం ఇది రిజల్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఫస్ట్ వన్, నో రిజల్ట్ ఆర్ టెస్ట్స్ అంటే నో రిజల్ట్కి టెస్ట్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక చూసారు ఫ్రెండ్స్, ఇది స్టేట్మెంట్ మనకి పాజిటివ్లో ఉంది, ఇక్కడ కంక్లూజన్లో నెగిటివ్లో ఉంది. కాబట్టి ఇది రాంగ్ కింద డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మనం చూడగానే చెప్పేయచ్చు. తర్వాత ఆల్ ఎగ్జామ్స్ ఆర్ రిజల్ట్. ఆల్ ఎగ్జామ్స్ ఆర్ రిజల్ట్. ఆల్ ఎగ్జామ్స్ ఆర్ రిజల్ట్ ఎట్ అవుతుంది ఫ్రెండ్స్, అవ్వదు. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ ఎల్ఐస్ ఆర్ మెటల్స్ అంటే అన్ని ఎల్ఐస్ మెటల్స్. అన్ని ఎల్ఐస్ మెటల్స్. ఓకే ఫ్రెండ్స్. ఆల్ ఓర్స్ ఆర్ మెటల్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఓర్ కింద తీసుకుందాం. ఓరు ఎల్ఐ మెటల్. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఆల్ ఓర్స్ ఆర్ ఎల్ఐస్. ఆల్ ఓర్స్ ఆర్ ఎల్ఐస్. ఆల్ ఓర్స్ ఆర్ ఎల్ఐస్. ఇది రాంగ్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ చూద్దాం. ఆల్ ఎల్ఐ ఆర్ ఓర్స్. ఇది కూడా రాంగ్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. నో మ్యూజిక్ ఈజ్ రిథమ్ అంటే మ్యూజిక్కి రిథమ్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. మ్యూజిక్కి రిథమ్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇది రిథమ్ కింద తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ బీట్స్ ఆర్ మ్యూజిక్స్ అంటే అన్ని బీట్స్ మ్యూజిక్స్ వస్తాయి. అప్పుడు బీట్స్ అనేది లోపల రాద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఇది బీట్స్, మ్యూజిక్స్, రిథమ్స్. సారీ ఫ్రెండ్స్, రిథమ్స్. కన్క్లూజన్ చూద్దాం. అట్లీస్ట్ సమ్ బీట్స్ ఆర్ రిథమ్స్. మనం అట్లీస్ట్ అనేది కన్సిడర్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం సమ్ ఇచ్చాడు కాబట్టి సమ్ కింద అట్లీస్ట్ అన్న సమ్మే కాబట్టి సమ్ కింద తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్ బీట్స్ ఆర్ రిథమ్స్. సమ్ బీట్స్ ఆర్ రిథమ్స్. అసలు మ్యూజిక్కే సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా రిథమ్ ఎట్లా అవుతుంది? అవ్వదు. కాబట్టి బీట్స్ అవ్వదు, కాబట్టి ఇది రాంగ్ కింద తీసుకుంటాం ఫ్రెండ్స్. ఆల్ మ్యూజిక్స్ ఆర్ బీట్స్. ఆల్ మ్యూజిక్స్ ఆర్ బీట్స్. ఆల్ మ్యూజిక్స్ ఆర్ బీట్స్ అవ్వదు ఫ్రెండ్స్. సమ్ బీట్స్ ఆర్ మ్యూజిక్ అయితే అయ్యింది, కానీ ఆల్ మ్యూజిక్స్ ఆర్ బీట్స్ అవ్వదు, ఎందుకంటే అవుటర్ సైజ్ మ్యూజిక్ ఉంది ఫ్రెండ్స్, అందుకని అవ్వదు. కాబట్టి ఆల్ మ్యూజిక్స్ ఆర్ బీట్స్ ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి రెండు రాంగ్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 6th వన్ చూద్దాం ఫ్రెండ్స్. సమ్ స్టెప్స్ ఆర్ లాడర్స్. సమ్ స్టెప్స్ ఆర్ ladders. All ladders are ranks. All ladders are ranks. ఓకే ఫ్రెండ్స్, ఇది డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సమ్ ర్యాంక్స్ ఆర్ స్టెప్స్. సమ్ ర్యాంక్స్ ఆర్ స్టెప్స్ కలుస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఆల్ ర్యాంక్స్ ఆర్ స్టెప్స్. ఆల్ ర్యాంక్స్ ఆర్ స్టెప్స్. సమ్ అవుతుంది కానీ ఆల్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. 7th వన్ చూద్దాం. ఆల్ డేట్స్ ఆర్ టైమ్స్. ఆల్ డేట్స్ ఆర్ టైమ్స్. ఆల్ టైమ్స్ ఆర్ వాచెస్. ఇది ఫ్రెండ్స్ ఇలా భూచక్రం లాగా వస్తుంది మనకి. ఆల్ టైమ్స్ ఆర్ వాచెస్. ఇప్పుడు స్టేట్మెంట్ అయిపోయింది. కన్క్లూజన్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్. ఆల్ డేట్స్ ఆర్ వాచెస్. ఆల్ డేట్స్ ఆర్ వాచెస్. సమ్ అయితే కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాచెస్ అనేది అవుటర్ సైడ్ ఉంది, ఇన్నర్ సైడ్ డేట్స్ ఉంది, కాబట్టి ఆల్ డేట్స్ ఆర్ వాచెస్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కింద తీసుకున్నాం. ఆల్ వాచెస్ ఆర్ టైమ్స్. ఆల్ వాచెస్ ఆర్ టైమ్స్. ఆల్ వాచెస్ ఆర్ టైమ్స్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్ వాచెస్ టైం అనేది అవుతుంది, కానీ ఆల్ ఇచ్చాడు కాబట్టి ఆల్ వాచెస్ ఆర్ టైమ్స్ రాంగ్ కింద తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 8th వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ ప్లాన్స్ ఆర్ బార్స్.
అంటే అన్ని ప్లాన్స్ బార్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఆల్ బార్స్ ఆర్ క్లౌడ్స్. సేమ్ ఇందాక డయాగ్రామ్ ఫ్రెండ్స్, క్లౌడ్స్ భూచక్రం లాగా వస్తుంది. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. ఆల్ ప్లాన్స్ ఆర్ క్లౌడ్స్. ఆల్ ప్లాన్స్ ఆర్ క్లౌడ్స్ అవుతుంది ఫ్రెండ్స్. సమ్ క్లౌడ్స్ ఆర్ బార్స్. సమ్ క్లౌడ్స్ ఆర్ బార్స్. సమ్ క్లౌడ్స్ ఆర్ బార్స్ అవుతుంది ఫ్రెండ్స్. సమ్ కింద అయితే అవుతుంది ఇది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, 9th వన్ చూద్దాం. సమ్ స్వీట్స్ ఆర్ సాల్ట్. సమ్ స్వీట్స్ ఆర్ సాల్ట్. నో సాల్ట్ ఈజ్ స్పైస్. సాల్ట్కి స్పైస్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్పైస్. కంక్లూజన్ చూద్దాం ఫ్రెండ్స్. సమ్ స్వీట్స్ ఆర్ స్పైస్. సమ్ స్వీట్స్ ఆర్ సైన్స్ అంటే మే ఆర్ మే నాట్ వస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా అవ్వట్లేదు, పాసిబిలిటీలో అవుతుంది కాబట్టి మే ఆర్ మే నాట్. కాబట్టి మే ఆర్ మే నాట్లో ఇది రాంగ్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. నో స్పైస్ ఈజ్ సాల్ట్. నో స్పైస్ ఈజ్ సాల్ట్. నో స్పైస్ ఈజ్ సాల్ట్ కాబట్టి మరి ఇది రైట్ కింద తీసుకున్నాం ఫ్రెండ్స్. 10th వన్ ఫ్రెండ్. నో మంత్ ఈజ్ ఇయర్. మంత్కి ఇయర్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. నో ఇయర్ ఈజ్ సెకండ్. ఇయర్కి సెకండ్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి మంత్కి ఇయర్కి సంబంధం లేదు, ఇయర్కి సెకండ్స్కి కూడా సంబంధం లేదు. ఇప్పుడు కంక్లూజ్ చూద్దాం. ఆల్ మంత్స్ ఈజ్ సెకండ్స్. ఆల్ మంత్స్ ఈజ్ సెకండ్. అసలు ఇవి నెగిటివ్లో ఉన్నాయి స్టేట్మెంట్స్ అనేవి, ఈ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ కిందకు వస్తుంది. నో సెకండ్ ఈజ్ మంత్స్. నో సెకండ్ ఈజ్ మంత్స్ ఇది మే ఆర్ మే నాట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా అవ్వట్లేదు, మనకి పాసిబిలిటీలో అయితే అవ్వచ్చు కాబట్టి మే ఆర్ మే నాట్ కాబట్టి ఇది రాంగ్ కిందకే తీసుకుందాం. ఇది కూడా రాంగ్ కిందకే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 11th వన్ చూద్దాం. సమ్ ఓవెన్స్ ఆర్ రిఫ్రిజిరేటర్. సమ్ ఓవెన్స్. సమ్ ఓవెన్స్ ఆర్ రిఫ్రిజిరేటర్. సమ్ రిఫ్రిజిరేటర్ ఏసీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కంక్లూజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని పాజిటివ్లో ఉన్నాయి స్టేట్మెంట్స్, కానీ ఇక్కడ కంక్లూజన్ అనేది సెకండ్ వన్ నుంచి నెగిటివ్లో ఉంది కాబట్టి మనం చూడగానే చెప్పచ్చు ఇది రాంగ్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. సమ్ ఏసీస్ ఆర్ ఓవెన్స్. సమ్ ఏసీస్ ఆర్ ఓవెన్స్ అంటే మే ఆర్ మే నాట్ ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా అవ్వట్లేదు మనకి కాబట్టి ఇది రాంగ్ కింద తీసుకుందాం. రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మీరు, ఏసీ ఓవెన్స్, ఏసీ ఓవెన్స్ ఈ సేమ్ ఆర్డర్లో ఉంది. ఇక్కడ సమ్ నో ఉంది కాబట్టి ఇది ఎయిదర్ 1 and 2 అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇది ఎయిదర్ కంక్లూజన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తే సేమ్ స్టేట్మెంట్లో కంక్లూజన్ 1లో కంక్లూజన్ 2లో సేమ్ వర్డ్స్ ఉంటే, ఇలా సమ్ నో ఉంటే ఎయిదర్ అని, రెండు రాంగ్ అయితే ఎయిదర్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 12th వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ కింగ్స్ ఆర్ రూలర్స్. అన్ని కింగ్స్ రూలర్స్. సమ్ రూలర్స్ ఆర్ క్వీన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ కంక్లూజన్ చూద్దాం. సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్. సమ్ కింగ్స్ ఆర్ కింగ్స్. రూలర్స్కి టచ్ అవుతుంది ఫ్రెండ్స్, కింగ్ టచ్ కావట్లేదు కాబట్టి సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ కంక్లూజన్, సమ్ క్వీన్స్ ఆర్ రూలర్స్. సమ్ క్వీన్స్ ఆర్ రూలర్స్ టచ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13th వన్ చూద్దాం. సమ్ గార్డెన్స్ ఆర్ పార్క్స్. సమ్ గార్డెన్స్ ఆర్ పార్క్స్. సమ్ పార్క్స్ ఆర్ ఏరియాస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. కన్క్లూజన్లో రెండో కంక్లూజన్ నోలో ఉంది, అంటే నెగిటివ్లో ఉంది. స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది చూడగానే చెప్పేసి ఫ్రెండ్స్ ఇది రాంగ్ అని. ఫస్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. సమ్ ఏరియాస్ ఆర్ పార్క్స్. సమ్ ఏరియాస్ ఆర్ పార్క్స్. సమ్ ఏరియాస్ ఆర్ పార్క్స్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి, కాబట్టి ఇది రైట్ కింద వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, 14th వన్ చూద్దాం ఫ్రెండ్స్. నో లెటర్ ఈజ్ ఫ్యాక్స్, అంటే లెటర్కి ఫ్యాక్స్కి సంబంధం లేదని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ మెసేజెస్ ఆర్ ఫ్యాక్సెస్, అంటే అన్ని మెసేజెస్ ఫ్యాక్స్, అంటే ఫ్యాక్స్ లోపల మెసేజెస్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ మెసేజెస్ ఆర్ ఫ్యాక్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నో మెసేజ్ ఈజ్ లెటర్, మనకి ఫ్యాక్స్ అవ్వదు కాబట్టి ఫ్రెండ్స్, మెసేజ్ కూడా అవ్వదు కాబట్టి ఇది రైట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. అలాగే సమ్ ఫ్యాక్సెస్ ఆర్ మెసేజెస్, సమ్ ఫ్యాక్సెస్ ఆర్ మెసేజెస్, కాబట్టి ఇది కూడా రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 15th వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, అంటే అన్ని పెన్స్ బాక్సెస్. సమ్ బాక్సెస్ ఆర్ బ్లేడ్స్, సమ్ బాక్సెస్ ఆర్ బ్లేడ్స్. సమ్ బ్లేడ్స్ ఆర్ ఫైల్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ పెన్స్ ఆర్ బాక్సెస్, సమ్ బాక్సెస్ ఆర్ బ్లేడ్స్, సమ్ బ్లేడ్స్ ఆర్ ఫైల్స్. ఓకే, స్టేట్మెంట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎలా గీయాలో. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సమ్ బ్లేడ్స్ ఆర్ పెన్స్, సమ్ బ్లేడ్స్ ఆర్ పెన్స్. ఇక్కడ పెన్కి టచ్ కావట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ బాక్సెస్కే ఉంది కాబట్టి ఇది రాంగ్ కిందకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వన్ చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ ఫైల్స్, సమ్ పెన్స్ ఆర్ ఫైల్స్. మే ఆర్ మే నాట్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్, ఇది కూడా రాంగ్ కిందకే వస్తుంది మనకి. 16th వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ టాయ్స్ ఆర్ బాక్సెస్, ఆల్ టాయ్స్ ఆర్ బాక్సెస్. సమ్ బాక్సెస్ ఆర్ జోకర్స్, సమ్ బాక్సెస్ ఆర్ జోకర్స్. సమ్ టాయ్స్ ఆర్ కార్స్, టాయ్స్ ఆర్ కార్స్. ఓకే ఫ్రెండ్స్, స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. సమ్ కార్స్ ఆర్ జోకర్స్, సమ్ కార్స్ ఆర్ జోకర్స్. అసలు టచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, మే ఆర్ మే నాట్, ఒకవేళ పాసిబిలిటీలో అవ్వచ్చు కాబట్టి మే ఆర్ మే నాట్లో కన్క్లూజన్ రాంగ్ కింద వస్తుంది. సెకండ్ వన్, సమ్ బాక్సెస్ ఆర్ కార్స్, సమ్ బాక్సెస్ ఆర్ కార్స్. మనకి ఇక్కడ టచ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది రైట్ కిందకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ మనకి పార్ట్ 1 వీడియోలో స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. ఇంక మరికొన్ని ఉన్నాయి, అవి పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.